నమస్తే అండి బోసుకుమరి వల్లభనేని వంశీ. నాకు తెలిసి ఆయన నెల రోజులకి రెండు మూడు నెలలకి 20 కేజీలు తగ్గిపోయాడు. ఆయనకి విపరీతమైనటువంటి శ్వాసకోశ విధానానికి సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి అనేటువంటి విధంగా ఆయన మీద పబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం, ఆయన మీద సింపతి తీసుకొచ్చేటువంటి విధంగా వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, అదేవిధంగా న్యూట్రల్ జర్నలిస్టులు అని చెప్పుకునేటువంటి వైసీపీకి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా దీని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అర్థమవుతుంది వాళ్ళు చెప్పింది కూడా కొంత ఏంటంటే ఖచ్చితంగా వంశీ గారిని వదిలేటువంటి విధంగా అయితే మాత్రం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంటే టీడీపీ ముఖ్యంగా లోకేష్ గారు ఖచ్చితంగా ఆలోచించట్లేదు అనేటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఎలాగైనా సరే ఆయన శిక్షించాలి అనేటువంటి విధంగా. అంటే ఒక రకంగా చెప్పాలంటే వంశీ ఆయన చేసినటువంటి కామెంట్స్ మామూలు కామెంట్స్ కాదు. అంటే నెట్టిన పబ్లిక్గా లోకేష్ గారి పుట్టుక గురించి మాట్లాడారు, అంటే పోలికల గురించి మాట్లాడాడు, చంపించారని మాట్లాడు, చాలా దారుణంగా మాట్లాడాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భువనేశ్వరి గారిని అత్యంత దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. అది లోకేష్ గారే కాదు, లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద రివెంజ్ కోరుకోవట్లేదు, వాళ్ళ క్యాడర్ మొత్తం కోరుకుంటుంది, తెలుగుదేశం క్యాడర్ మొత్తం కోరుకుంటుంది. వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తిని అయితే మాత్రం అసలు ఉపేక్షించడానికి వీల్లేదు. ఆయన మీరు కానీ ఉపేక్షిస్తే మేము మీకు దూరం అయిపోతాం, అసలు క్యాడర్ మొత్తం అల్లకులం అయిపోతుంది అనేటువంటి విధంగా నాకు తెలిసి వార్నింగ్లు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి. చాలా మంది సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నదాన్ని బట్టి అర్థమవుతుంది. వల్లభనేని ఎవరినైనా మీరు వదలం కానీ వల్లభనేని వంశీని మాత్రం ఖచ్చితంగా వదలటానికి లేదు అనేటువంటి విధంగా అయితే మాత్రం, ఎందుకంటే అది మామూలు అవమానం కాదు అసలు. అంటే అసలు లోకేష్ గారికి గురించి అంటే మనం మాటలు చెప్పలేకపోతున్నాం. ఇంకా ఆయన మాట్లాడినట్టే కరెక్ట్గా చెప్పొచ్చు, కానీ నాకు 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 ఏదో గిల్టీగా ఉంది అట్లా చెప్పాలంటే, బాధగా ఉంది. అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. పుట్టుక గురించి అంటే ఇంకెంత దారుణమైనటువంటి కామెంట్స్ పబ్లిక్గా చేసాడో, పెద్ద వాయిస్ తోటి ఏ విధంగా ఆయన కామెంట్స్ చేసాడో మనందరూ తెలిసినటువంటి విషయం. కాబట్టి అలాంటి చేసినటువంటి ఆయన వ్యక్తికి సంబంధించి మీరు క్షమించడానికి వీల్లేదు. ఇప్పుడు ఆయనకి ఏదో బెయిల్కి సంబంధించి ట్రై చేస్తున్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇంకో కేసు అయితే ఆయన మీద ఇంకో కేసు మళ్ళీ ఆయన మీద పెట్టడానికో లేకపోతే ఈ రకమైనటువంటి విధానం జరుగుతుంది. సరే, ఏమైనా ఒకటి క్లారిటీ ఏంటంటే ఇక్కడ లోకేష్ గారికి సంబంధించి ఆయన చేయగలిగేది ఏం లేదు, క్యాడర్ అయితే ఖచ్చితంగా ఒప్పుకోవట్లేదు, ఇది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం. కానీ ఆయన మీద సింపతి తీసుకొచ్చేటువంటి విధంగా అంటే ఇప్పుడు మన తల్లి అన్న కూడా మనకు బాధ వేస్తుంది కదా. ఇప్పుడు పుట్టుకల గురించి మాట్లాడుతున్నా ఎంత బాధ వేస్తుంది ఎవరికైనా. ఇప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళకైనా సరే తల్లుల్ని అంత ఘోరంగా అవమానిస్తే ఎవరు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకునేటువంటి పరిస్థితులు ఉండవు. ఏదైనా విమర్శించవచ్చు, రాజకీయంగా ఏదైనా ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఈ విధంగా చేయాలి. కానీ ఇక్కడైతే ఏమవుతుందని అంటే ఈయన మీద సింపతి క్రియేట్ చేసేటువంటి విధంగా న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్ట్, అంటే వైసీపీకి సపోర్ట్ చేస్తూ న్యూట్రల్ అని చెప్పుకునేటువంటి జర్నలిస్టులు చాలా మంది వరకు, ప్లస్ సోషల్ మీడియా, వైసీపీకి సంబంధించినటువంటి క్యాడర్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆయన మీద సింపతి గెయిన్ చేసేటువంటి విధంగా మరి ప్రచారం అయితే చేస్తున్నారు. మరి అదా ఏది సక్సెస్ అయితే చూద్దాం.